ఎందుకు అట్లా నిలబడ్డారు? పోయి సెటిల్ చేద్దాం. అన్న ఏమైందన్నా అట్లా నిలబడ్డారు? అరే ఏందిరా ఇది? పొద్దున 2 గంటలు పెట్టిండు నల్ల. 2 గంటల నుంచి నిలబడి చూస్తాను మేము. ఈ పిల్ల 2 బిందెలు పట్టింది, ఇంక అంతే, ఇక నల్ల అయిపోయింది. ఆడ జనాలు ఇంకా వస్తూనే ఉన్నారు. ఏంది మా పరిస్థితి చెప్పు? హలో, మాట్లాడేది నల్లబెట్టేటోడేనా? నీ కథ నీ కార్ఖానమైంది. నల్ల రాక వారం రోజులు అవుతుందట. ఎమ్మెల్యేకి ఫోన్ చేయనా? ఇప్పుడు నీళ్ళు రాకపోతే నీ సంగతి చెప్తా బిడ్డ. ఎందుకే చిన్న చిన్న దానికి నాకు ఫోన్ చేస్తారు? ఏముంది ఇక కార్యదర్శి సంతకం నేను పెడతా. ఏముంది, వాడు మనోడే కదా కార్యదర్శి. ఈ చిన్న చిన్న నాకు ఫోన్ చేయకూడదు, నా ఇజ్జత్ పోతుంది అంతా. నేను లేకపోతే ఊరు ఆమెటట్టే ఉంది. ఏందే గట్ల ఊరికొస్తాను? షాటు మా బర్రి ఇంత లేదురా. నీకు ఎందుకే, నేను ఉన్నాగా మా ఊనా. అమ్మ బాబాయ్, ఉదయ 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 మా బర్ర సోడిది కాదే, ఇచ్చిపెట్టాయా దాన్ని. చిన్న బర్రయా, ఇచ్చిపెట్టాయా దాన్ని. ఉదయ వద్దు 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 వద్దు. నేను కూడా వస్తుంటోని కాదే, గొడ్ల దావకాని డాక్టర్ మనోడే దా చూపిద్దా. రావేరా మాట్లాడుతుంది. ఏంద్రా నీ కథ ఏంద్రా? అన్న వద్దలేదన్నా, అన్న వద్దలేదన్నా, నువ్వేదో ఒకటి అన్న ప్లీజ్ అన్నా, ప్లీజ్ అన్నా. ఏమవుతలే చెప్పు ఫస్ట్. అన్న మా కుక్కకి, మీ కుక్కకి ఏమైంది చెప్పురా? అన్న మా కుక్క కూర్చోలేదన్నా. అమ్మ బాబాయ్, మీ కుక్కకి రాకపోతే నన్నేం చేయమంటావురా? అన్న మొన్న వాళ్ళకి నల్ల రాకపోతే నల్ల పెట్టించినావు అన్న, మొన్న బర్రె ఈనకపోతే ఈనిపించినావు అన్న. మా కుక్క కూర్చోలేదన్న. రా అన్న, నువ్వు వస్తేనే వస్తా అన్న. మా ఊర్లో ఏ కష్టం వచ్చినా నీ దగ్గరికి వస్తారు కదా అన్న. ఎట్లాగానే పడుతున్నారా నీకు? అన్న నువ్వేం బరువతలు ఊపడతలేవు అన్న, బట్టలు వేసుకొని ఊపడుతున్నావు అన్న. రా అన్న, మా కుక్క కూర్చోపోయి ఇంత దగ్గర దగ్గర కూకున్నారేంద్రా? 2 ఫీట్ల గ్యాప్ మెయింటైన్ చేయరు. అసలే కరోనా వచ్చేస్తా అంటే జనాలు. కరోనా పోయి 2 నెలలు అవుతుంది. అందరు వ్యాక్సిన్ వేసుకొని తిరుగుతాళ్ళు. నువ్వు గమ్మత్తుగా ఉన్నవేందన్నా? గమ్మత్ కాదు అయ్యా, ఎవరికన్నా మాస్కున్నారా మన దాంట్లో? ఇప్పుడు ఏ పోలీసు వాడు వస్తే మన సంగతి చెప్తున్నాడు. వాళ్ళు వచ్చినాక చూసుకుందాం. ఏందిరా మీ లొల్లి? మీరు మీ పనికిరాని ముచ్చట్లు. పనికిరాని ముచ్చట్లు ఏం కాదు అయ్యా, వీళ్ళని డిస్టెంట్ మెయింటైన్ చేసుకోకపోరా. ఎవడన్నా పోలీసు వాడు వస్తే ఇబ్బంది అవుతుంది అని చెప్తా అంటే వీళ్ళేమో ఇంటలేరు. నువ్వు నా దగ్గరకు వచ్చా కూకున్నావు. ఇక పోలీసు వాళ్ళకి భయపడతావా? నాకు పోలీసు వాళ్ళు అంతా మనోలే కాదా? నీకు ఎవరి నెంబర్ కావాలి చెప్పు? డీజీపా, కమిషనరా, ఎస్ఐయా, సిఐయా, కానిస్టేబుల్, అవుంగాట, అందరు మనోలే. చెప్పు ఎవరికి కావాలి చెప్పు? మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? సార్ పైనుంచి ఆర్డర్స్ వచ్చినాయి కదా, జనాలు మాస్కులు వేసుకుంటారా లేదా, మరి సోషల్ డిస్టెన్స్ పాటిస్తారా లేదా, పోయి ఒకసారి చూసొద్దాం. పైనుంచి ఆర్డర్స్ వచ్చినాయి కదా. సరే పోదాం, కానీ మఫ్టీలో పోదాం, కాకి డ్రెస్ వద్దు. అమ్మ బాబాయ్, ఎస్ఐ మనోడే కాదే, ఫోన్ చేస్తే ఈడు ఉంటాడు. ఎవరు వచ్చిలో చూడరా? ఎవడొస్తుందే? ఎస్ఐ మావాడే. ఫోన్ చేయనా? సరే చేయి. నెంబర్ లేదు. సరే నేను ఇస్తావాటు. హలో, ఎస్ఐ సార్ మాట్లాడేది? అవును బాబు. ఎక్కడున్నారు సార్? నీ పక్కకు తిరిగి చూడు బాబు. మాస్కులు లేవు, ఏం లేవు, సోషల్ డిస్టెన్స్ ఏంద్రా మీ కథ? సార్ నా దగ్గర మాస్క్ ఉంది సార్. అరే అది మా ఇల్లు రా. అరే ఎవరి ఇల్లు అయితే ఏంద్రా దాసుకోనికి? అంతేగా అంతేగా.
అన్న ఒక్క నిమిషం అన్న. ఎవరా నీ సంగతి ఏంద్రా? సార్ నా దగ్గర మాస్క్ ఉన్నా సార్. ఎక్కడికి పోయేది? ఊరే ఇచ్చిపెట్టరు అయ్యా, వాళ్ళు ఇద్దరు పోయారు, నేను కూడా పోతే అయిపోతుంది. తప్పించుకుంటే ఇద్దరం తప్పించుకోవాలి అంటే ఇద్దరం జైల్లో పోవాలి. సాడిస్ట్ గా నువ్వు దొరికినాడు నాకు. అన్న స్టేషన్ వారే మీకు బిర్యానీ తినిపిస్తారా అన్న? థమ్స్అప్ ఇప్పి అన్న. అమ్మ బాబాయ్ అయిందా? బాగైందా? వీడు గుట్ట మీద నాకు అన్నానికే కట్టుకున్నట్టుండేంద్రా బాబు ఇల్లు. రే పవను రారా బయటికి, గుట్టెక్కినంత పని అయింది. రే ఏంట్రా మెడల్ పట్టుకున్నాయరా? స్టైల్ రా. అమ్మ బాబాయ్ రమ్మన్న పని చెప్పినా అంటే సైకిల్ చేసాను అయింది రావులే. అరే కొత్తగా ఏమో ఒప్పడతలేదురా నీకు? ఏ స్నానం చేసిన కదా ఇలా. అరే కొత్త బట్టలు వేసిన కనబడతలేనరా నీకు? మా పక్కింటి దండం మీద బట్టలు ఎత్తుకెళ్ళింది ఎవరు అనుకున్నా, నువ్వేనారా? అరే నిన్ననే పైసలు వస్తే కొత్త బట్టలు కొన్నారా, అలాంటి అవ్వండాలి దగ్గర. ఏడవకరా, ఎవడని చూస్తే నేను ఏదో చేసాను అనుకుంటారా. ఏడవకరా నువ్వు. సరే గంతి నీకోసం ఆపుతా. రే తెలిసిన సంగతి చెప్పరా. అరే అది కాదురా, కొత్త బట్టలు వేసుకున్నా కదా, ఫోటో షాప్ పోయి 2 ఫోటోలు దిగొద్దాంపా. ఏ ఫోటోషాప్ కిందకు నా ఫోన్లో బాగా వస్తే పోయి దిద్దాంపా. అంతే ఆటవా? అంతే. సరేపా. ఊరి ఇటు బాత్రూమ్ రే. ఓ సారీ, అటు పోదాం, అటు బాగా వస్తాయి. ఓ స్టిల్ రా. నెక్స్ట్ అమ్మా స్టిల్ రా. అమ్మ బాబాయ్ ఈ డబ్బా తొండకు విగ్గు పెట్టినట్టుగా ఉన్నాడు. ఓరి మీ దుంపల్లే మీరెక్కడ తయారయ్యారా బాబు? ఓ సాలుగా లే ఇక. అమ్మా ఫోటో ఎట్లా వచ్చిందా? చూపి 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 చూపి. కూర్చో. కమన్ కమన్ కమన్. ఏంటి మమ్మీ ఎవడీడు? అరే గిఫ్ట్ వచ్చినాయింద్రా ఫోటోలన్నీ. రే మామూలుగా రావురా, మనం తీస్తే మనం సినిమా వాళ్ళు కూడా రమ్మని ఫోన్లు చేస్తారు, కానీ మనమే పోవట్లేదు. మంచి డిసిషన్ తీసుకున్నామ్మా. మామ ఈ ఫోటో చూసినా ఎట్లా వచ్చిందో? ఈ ఫోటో చూపెట్టి 300 మంది పిల్లలకు అన్నం తినిపించవచ్చు. అంత దరిద్రంగా ఉన్నారా నేను? వీనికంటే ముందే ఫోటో స్టూడియోకి పోయినా అయిపోతుండే. వాడన్న మంచిగా తెలుసు. మామ ఏమో అంటున్నావు? ఏం లేదు మామ, బెస్ట్ ఫోటోగ్రాఫర్ అవార్డు ఎవరికి ఇవ్వాలని చెప్తే ఫస్ట్ నీ పేరే చెప్తారా? థ్యాంక్స్ మామ, ఏదో నీ అభిమానం. ఇంకో 2 ఫోటోలు తీస్తావా? వద్దురా, ఇప్పుడు ఆ ఫోటోలు తీస్తే ఊళ్ళో నన్ను కట్టేసి కడతారు. మనం ఇంటికి వెళ్ళిపోదాం. సరే పోదాం మామ.